దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మాదిరి చూపిన శారా. ప్రియులారా, శారా నవ్వింది, అబ్రహాము కూడా నవ్వాడు. అయితే శారా నవ్వేటప్పుడు దేవుడు పట్టుకున్నాడు. అయినా దేవునితో వాదించింది. ఆదికాండం 18వ అధ్యాయం 11 నుండి 15 వచనాలలో ఉన్న సందర్భం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, 90 సంవత్సరాల వృద్ధురాలు గర్భవతి కావడం ఒకసారి మనం ఊహించుకోవాలి. అయినప్పటికీ తరువాత తన భర్తతో సర్వశక్తుడైన దేవుని యందు విశ్వాసం ఉంచింది. 25 సంవత్సరాల క్రితం దేవుడు వారికిచ్చిన వాగ్దానం నెరవేర్పు కొరకు అబ్రహాము, శారా ఎంతో కాలం వేచి ఉన్నారు. వారు సహనముతో వేచి ఉండగా ఆకాశ నక్షత్రాలను, సముద్ర తీర ఇసుక రేణువులను లెక్కిస్తూ కాలం గడిపారని ఒకవేళ మనం అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, వారి కుటుంబంలో ఆదిలోనే నాటకీయ పరిణామాలు జరిగినప్పటికీ నమ్మకమైన దేవుడు జనములకు తల్లి అయిన శారాకు చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో శారాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రైస్తవ స్త్రీలు శారా జీవితం నుండి ఎన్నో మంచి లక్షణాలను నేర్చుకునే వారుగా ఉన్నారు. ప్రియులారా, శారా అందం, తెలివి, సృజనాత్మక స్వభావము కలిగి ఉంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే ఆమె విశిష్ట లక్షణం విధేయత. ఆమె తన భర్త సవాళ్ళు, హృదయ వేదనల్లో పాలు పొందడం మాత్రమే కాదు కానీ అతని కలల్లో ఆశీర్వాదాల్లో కూడా పాలు పొందింది. ఆమె తికమక పడలేదు. అతని మంచి ఎంపికల్లో, చెడు తీర్మానాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, ఆశీర్వాదాల్లో, యవ్వనములో, వృద్ధాప్యములో అబ్రాముతో నిలిచింది. ప్రియులరా, భర్తను షరతులు లేకుండా ప్రేమించిన స్త్రీగా ఆమె చక్కని మాదిరి చూపింది. మాదిరి చూపిన శారా. ప్రియులారా, విధేయతలో, ఫలభరితంలో ఆత్మీయ తల్లులుగా ముందుకు అడుగు వేసి దేవుని రాజ్యం నిమిత్తం ఆత్మీయ పిల్లలను తయారు చేసే శారా వంటి పరిశుద్ధ స్త్రీలు నేటి సమాజంలో కావాలి. అట్లాంటి స్త్రీల కొరకు ఈనాడు దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని కొరకు మాదిరి చూపే తల్లులుగా ఎంతమంది సమాజంలో నిలవనై ఉన్నారు. వారి కొరకు ప్రార్థిద్దాం, దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఇక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి.
దిన దీవెనలతో నింపండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములతో నింపండి. సంఘములో సమాజంలో నాయన మాదిరి చూపిన తండ్రి శారాలాంటి తల్లులను అనేక మందిని మీరు లేవనెత్తండి. నీ ఆత్మలో వర్ధిల్ల చేయండి. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. బలహీనులైన బిడ్డలను బలపరిచి చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి మీ జ్ఞానము చేత నింపమని అనుదినము ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.